అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగలక్ష్మి టాక్స్. మాచర్లోని శ్రీ భద్రకాళి సమేత ఉద్దండ వీరభద్ర స్వామి గుడిలో ధ్వజస్తంభ ప్రతిష్టకు 3 రోజులు ముందుగా పూజలు జరిగాయి. అన్నీ ఫుల్ వీడియో పెడుతున్నాను చూడండి తప్పకుండా. అదిగోండి వీరభద్ర స్వామి పూజ చేసి అలంకరణ చేశారు గుడి. తర్వాత గంగ పూజకి వచ్చారు. గంగా భవానికి పూజ చేసి కలశాలతో నీళ్లు తీసుకెళ్ళి అభిషేకాలు చేశారు. అదిగోండి పూజ చేస్తున్నారు అయ్యవార్లు, శ్రీశైలం అయ్యవార్లు అండి వీళ్ళు. అదిగోండి అక్కడ పూజ చేసి మనం ఏ కార్యక్రమానికైనా గంగ పూజ చేయాలంట. గంగా భవాన్ని పూజించి కలశాలతో నీళ్లు తీసుకెళ్ళి అభిషేకాలు చేశారు. అదిగోండి పూజిస్తున్నారు మంత్రోచ్చారణతో. పూజ అయిపోయినాక అక్కయ్య వాళ్ళు అమ్మాయి వాళ్ళు విగ్రహాలు తీసుకొచ్చారు కదా, ఆ విగ్రహాలు ఊరేగింపుగా తీసుకొచ్చారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. పంచలోహ విగ్రహాలు చేపించారండి. భద్రకాళి సమేత ఉద్దండ వీరభద్రస్వామి, అమ్మవారు, పార్వతీదేవి, శివ పంచాక్షరి మంత్రంతో ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని స్వామివారిని తీసుకొచ్చారు. తర్వాత అభిషేకాలు చేశారనమాట. అదిగోండి గుడి ఆవరణ ఇదంతా. అదిగోండి అభిషేకాలు చేస్తున్నారు. సంతాన నాగస్వామి, కాలభైరవుడు, భద్రకాళి అమ్మవారు, వీరభద్రస్వామి, పార్వతీ అమ్మవారు, పరమేశ్వరు. అదిగోండి అందరికీ పంచామృతాలతో అభిషేకం చేశారు. ఫస్ట్ నీళ్ళతో అభిషేకం చేశారండి అయ్యగారులు. అదిగోండి చాలా బాగా చేశారండి పూజలు. అసలు వాళ్ళు చెప్తుంటే మనకి అసలు ఎటు ఆలోచనలు రావు. దేవుడు గుడికి వెళ్ళాము, అసలు ఆ 3 రోజులు ఎంత బాగుందో, ఎంత ప్రశాంతంగా ఉందో. అదిగోండి చూడండి అభిషేకాలు చేస్తున్నారు. విగ్రహాలు చాలా బాగున్నాయండి అసలు. తర్వాత విగ్రహాలు ఊరేగింపు ఖడ్గాలు చదివారు. మేము వీరశైవులం కదా, లింగాయతులం, అందుకని మాకు ఖడ్గాలు చదువుతారు. అదిగోండి ఖడ్గాలు చదివి ఊరేగింపుగా వెళ్ళారు. మాకు పళ్ళెం ఉంటుందండి, వీరభద్రస్వామి పళ్ళెం అని చాలా నిష్టగా చేస్తారు. రోజు మొత్తం ఉపవాసాలు ఉండి తెల్లారి దేవుడికి పెట్టుకొని అప్పుడు తింటారు. వీరభద్ర పళ్ళెం అని అందరూ పెట్టుకుంటారండి. పళ్ళెం 2 రోజులు జరిగిద్ది, చాలా బాగా చేస్తారు. తర్వాత అదిగోండి హోమాలు జరుగుతున్నాయి. అదిగోండి శివుడు పార్వతీదేవిని అక్కడ అలంకరించి పెట్టారు, కలశాలు పెట్టారు. చాలా బాగా చేశారండి అయ్యవార్లు. అదిగోండి సాక్షాత్ స్వామివారు వచ్చి అక్కడ కూర్చున్నట్టే ఉంది పరమేశ్వరుడు. అదిగోండి మా మరదలు, తమ్ముడు, మరదలు అందరూ పూజ మీద కూర్చున్నారండి, హోమాల మీద. ఇది 2వ రోజు. మా పెద్దమ్మాయి, పెద్దల్లుడు, మా తమ్ముడు, మరదలు, ఇటువైపు మా అక్కయ్య గారు అమ్మాయి, అల్లుడు, వాళ్ళు కూడా కూర్చున్నారు. అదిగోండి పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత పవలింపు సేవ చేశారండి. స్వామి విగ్రహాలన్నీ అక్కడ పెట్టి పూలతో అలంకరించారు. అసలు చాలా బాగా లాలిపాట పాడారు, ఎంత బాగా పాడారనండి. అదిగోండి రేపు ధ్వజస్తంభం ముందు రోజు అనమాట. స్వామివారికి పూలు, కాయలు అన్నీ వేశారు. చాలా బాగా చేశారండి. అదిగోండి చూడండి. తర్వాత ధ్వజస్తంభం, ఈ ప్రతిష్ట విగ్రహాలు అన్నీ పెట్టి అభిషేకాలు 108 బిందెలతో అభిషేకం చేశారు. అందరినీ ఇంటి దగ్గర నుంచి బిందెలతో తీసుకురమ్మన్నారు స్వామివారికి అభిషేకాలు చేయడానికి. ఫస్ట్ దంపతులతో చేపించారు, తర్వాత మామూలుగా అందరం పోసాము, అభిషేకం చేసాము. అదిగోండి స్వామివారిని ధ్వజస్తంభం మీద పెట్టారు. అట్లా మొత్తం అభిషేకం చేసుకుంటూ వచ్చారు నీళ్ళతో. 108 బిందెలతో చేశారండి ఆ రోజు. అదిగోండి చక్కగా అందరూ చేశారు. ఇంటి దగ్గర నుంచే తెచ్చుకోమన్నారు అయ్యవారు బిందెలతో నీళ్ళు, ముత్తైదులు. అదిగోండి తీసుకొచ్చి అందరూ అభిషేకాలు చేశారు. బాగా జరిగిందండి అసలు. అదిగోండి అభిషేకం చేస్తున్నారు. తర్వాత ధ్వజస్తంభ ప్రతిష్ఠ అండి 3వ రోజు 20వ తారీఖు మాచర్ల శ్రీ భద్రకాళి సమేత ఉద్దండ వీరభద్ర స్వామి గుడిలో రాతి స్తంభ ప్రతిష్ఠ. అదిగోండి ఇంకా లోపల అంతా గుళ్ళు అంతా ఆడవాళ్ళు ఉన్నారు, ఇక్కడ అంతా మగవాళ్ళు ఉన్నారండి. అంతా ఆవరణ సరిపోలేదు, ఫుల్గా వచ్చారు జనము. నవధాన్యాలు అవన్నీ వేసి ఫస్ట్ టైం పూజ చేశారు. తర్వాత ఇంకా ప్రతిష్ఠ. చాలా బాగా వచ్చారండి జనం. అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. దీని తర్వాత 3000 మందికి, 3000 పైనేనండి. అన్నదానం కూడా బాగా చేశారు. అదిగోండి అందరూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రంతో
అదిగోండి ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేస్తున్నారు. లోపల అది ఉందండి, ఇది రాతి స్తంభము. అదిగోండి ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది. అందరూ అదిగోండి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటున్నారు. ఇంకా నేను తీలేకపోయానండి, బాగా వచ్చారు జనం, అసలు చాలా బాగా వచ్చారు. అదిగోండి మూడో రోజు ప్రతిష్ట అయిపోయినాక మళ్ళీ అది హోమం జరిగింది. తర్వాత కళ్యాణం అండి. అదిగో భద్రకాళి సమేత ఉద్దండ వీరభద్ర స్వామికి కళ్యాణం చేస్తున్నారు, పార్వతీ పరమేశ్వరులకి. అదిగోండి కళ్యాణానికి సూత్రాలు మనవాళ్ళే తీసుకొచ్చారండి. అదిగోండి కళ్యాణం చేశారు, చాలా బాగా పూలు అసలు ఎన్ని తెచ్చారో అండి స్వామివారికి. అదిగోండి తలంబ్రాలు అయ్యగారులు బాగా చేశారు అసలు, మనకు చూపించి వాళ్ళు స్వామివారి మీద. అదిగోండి తలంబ్రాలు అసలు చాలా కన్నుల పండగ ఉందండి. అసలు ఎవ్వరం అక్కడి నుంచి కదలలేదు మేము. చాలా బాగా చేశారు కళ్యాణం కూడా. అదిగోండి కళ్యాణం జరుగుతుంది, చాలా బాగుందండి. ఇంకా మూడో రోజుతో పూర్తయిపోయింది. 3 రోజులు పూజలు బాగా జరిగినాయండి. అది స్వామివారు కనపడుతున్నారు చూడండి, చాలా బాగా జరిగిందండి కళ్యాణం. తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంది. అదిగోండి అందరూ అన్నదానానికి వచ్చారు. ఇబ్బంది లేకుండా 3 బజార్లో పెట్టారండి భోజనాలు. ఎవరు